హాయ్ ఫ్రెండ్స్, మర్చెంట్ నేవీ గురించి మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో అందిస్తాను. మర్చెంట్ నేవీ అంటే ఏంటి, ఇందులో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సిన అర్హతలు ఏంటి, మీరు ఏమి చదవాలి, ఏ కోర్సులు పూర్తి చేయాలి, ఏ విద్యా సంస్థలు వాటిని అందిస్తాయి, మరి జీతం ఎంతవరకు ఉంటుంది, ఇందులో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి, అలాగే 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, బీటెక్, ఎంటెక్, బీబీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎంఎస్సి చేసిన వారికి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అనే విషయాలు మీకు కంప్లీట్గా చెప్తాను. సో దీన్ని బట్టి మీకు మర్చెంట్ నేవీ అంటే ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా జాయిన్ అవ్వాలి అని కూడా మీకు తెలిసిపోతుంది. ఏ కోర్సు చేయాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు ఒక నోటిఫికేషన్ రావడం ద్వారా అందరికంటే ముందుగా మీరే మన వీడియోని ముందుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సరుకుల రవాణాలో సుమారుగా 90% అనేది మనకి జల మార్గం నుంచే జరుగుతుంది. అంటే నేవీ మనకి వాటర్ వేస్లోనే జరుగుతుందన్నమాట. మరి దీనికోసం 50,000కు పైగా వాణిజ్య నౌకలు సేవలు అందిస్తున్నాయి. ఇవి లక్షల టన్నుల బరువులను ఒక దేశం నుంచి మరో దేశానికి మోసుకెళ్తున్నాయి. వీటి రవాణాలో మానవ వనరుల సేవలే కీలకం. వీరిని సురక్షితులుగా రూపొందించడానికి ఎన్నో కోర్సులు, వాటిని అందించడానికి ప్రత్యేకమైన సంస్థలు ఆవిర్భవించాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఇలాంటి విద్యార్హతలతో కోర్సులు పూర్తి చేసుకొని మర్చెంట్ నేవీలో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రపంచ వర్తకం మొత్తం షిప్పింగ్ పరిశ్రమపైనే ఆధారపడి నడుస్తుంది. కూరగాయలు, కార్లు, రంగులు, రసాయనాలు, దుంపలు, దినుసులు, పప్పులు, ఉప్పులు, వీట్, మీట్ అన్నీ ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతి దిగుమతి అవుతూ ఉంటాయి. వాటి రవాణా నిమిత్తం వివిధ రకాల వాడలు ఉంటాయి. పదార్థం స్వభావం బట్టి కార్గో, కంటైనర్, బాచ్, ట్యాంకర్లు, బల్క్ క్వారియర్లు, రిఫ్రిజిరేటర్ షిప్స్, రోల్ ఆన్ షిప్పుల్లో వీటిని తరలిస్తారు. ప్రయాణికుల కోసమైతే ప్యాసింజర్, క్రూయిజ్ షిప్లు ఉంటాయి. నౌక ఏ తరహాదైనప్పటికీ సరుకు రవాణా, చేరవేతలో మర్చెంట్ నేవీ సేవలే కీలకం. అందువల్లే ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఆకర్షణీయ వేతనాలు, సౌకర్యాలతో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. విధుల్లో భాగంగా వీరు ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. కొన్ని నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండడం ఒక్కటే ప్రతికూలత. చిన్న వయసులోనే అధిక వేతనంతో జీవితంలో స్థిరపడాలి అని ఆశించే యువకులు మర్చెంట్ నేవీని కెరియర్గా ఎంచుకొని ముందడుగు వేయవచ్చు. అర్హతలు, ఆసక్తి ప్రకారం కోర్సును ఎంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక విషయం చెప్తాను. నౌకలకు సంబంధించి 3 విభాగాలు ఉంటాయి. అవి డెక్, ఇంజిన్, రేటింగ్. మరి కెప్టెన్ పర్యవేక్షణలోనే ఈ నౌక మొత్తం కూడా నడుస్తుంది. అంటే కెప్టెన్ చెప్పినట్టుగా ఈ నౌక అనేది మనకి మూవ్ అవుతుంది. ఇతడు డెక్ విభాగానికి చెందినవాడు. మనకి డెక్, ఇంజిన్, రేటింగ్ అనే 3 విభాగాలు ఉంటాయి. సో డెక్ విభాగానికి ఈ కెప్టెన్ చెందినవాడు. ఇతని తర్వాత చీఫ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, థర్డ్ ఆఫీసర్ ఉంటారు. ఇంజిన్ విభాగం నుంచి చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్, థర్డ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఉంటారు. మిగతా వారంతా కూడా సహాయక సిబ్బంది. వీరంతా రేటింగ్ విభాగంలోకి వస్తారు. వాడ సవ్యంగా ముందుకు వెళ్ళడానికి ఈ 3 విభాగాల సమన్వయం కీలకం. డెక్ ఆఫీసర్లు నౌక సరైన మార్గంలో వెళ్లేలాగా చూసుకుంటారు. ఇంజనీర్లు ఇంజిన్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. రేటింగ్ సిబ్బంది మిగతా సహకార బాధ్యతలు నిర్వర్తిస్తారు. పెద్ద నౌకల్లో అన్ని విభాగాలను కలుపుకొని 1000కి పైగా సిబ్బంది ఉంటారు. వీరంతా షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. మరి ఉద్యోగాలు ఎలా ఉంటాయో చూద్దాం. మర్చెంట్ నేవీలో తక్కువ విద్యార్హతతో చేరినప్పటికీ ప్రారంభంలోనే 40,000 నుంచి 50,000 వరకు మీకు జీతం అనేది లభిస్తుంది. ఇంజనీర్లు ప్రారంభంలోనే 50,000 నుంచి 80,000 వరకు 2-3 ఏళ్ల తర్వాత 1,50,000కు పైగా అందుకోవచ్చు. థర్డ్ ఆఫీసర్గా చేరిన వారు కెప్టెన్ హోదా పొందడానికి 11 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం మర్చెంట్ నేవీలో ఎల్ఎన్జి క్వారియర్ విభాగం బాగా వృద్ధి చెందుతుంది. వేతనాలు సైతం పెద్ద మొత్తంలో అందుతున్నాయి. అలాగే ఎక్కువ మందికి సముద్రయానంపై ఆసక్తి పెరుగుతుంది.
అందువల్ల క్రూయిజ్ షిప్లకు ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో ఈ విభాగం విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కసారి కోర్సుల గురించి చూద్దాం. అయితే ఏ కోర్సులు ఉంటాయో ఒక్కసారి చూద్దాం. మీరు బీఎస్సీలో చేద్దాం అనుకుంటే మ్యారిటైమ్ సైన్స్, షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్, నాటికల్ సైన్స్. ఇక బీటెక్ అయితే మెరైన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ఓషన్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్. ఇక బీబీఏ అయితే షిప్పింగ్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ రిటైల్ అండ్ ఈ-కామర్స్. ఎంబీఏ అయితే పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. ఎల్ఎల్బి అయితే మ్యారిటైమ్ లా. మరి ఎంఎస్సి అయితే కమర్షియల్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్. ఇక డిప్లొమా అయితే నాటికల్ సైన్స్. ఇక పీజీ డిప్లొమా అయితే మెరైన్ ఇంజనీరింగ్. మరి ఎంటెక్ అయితే మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్. ఒకసారి వీటి గురించి పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పూర్తి చేసుకున్నవారు వివిధ సంస్థల్లో అందిస్తున్న 4 ఏళ్ల బీఈ లేదా బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి అర్హులు. కోర్సు తర్వాత వీరు జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తారు. అంటే జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అవుతారు. తర్వాత మీ పని అనుభవం అలాగే అంతర్గత పరీక్షలు అంటే మీకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా 3rd ఇంజనీర్, 2nd ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ స్థాయిలకైతే మీరు వెళ్ళవచ్చు. ఇక నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, హార్బర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు పూర్తి చేసుకున్న వారికి మర్చెంట్ నేవీలో అవకాశాలు ఉంటాయి. ఇక బీఎస్సీ నాటికల్ సైన్స్ ఇంటర్ ఎంపీసీ వారు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు వ్యవధి మీకు 3 ఏళ్ల పాటు ఉంటుంది. దీన్ని పూర్తి చేసుకున్న వారు శిక్షణ తర్వాత నావిగేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తారు. ఇక మెరైన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఈ కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. మెకానికల్, ఎలక్ట్రికల్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎందులోనైనా 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు శిక్షణ ఉంటుంది. దాని తర్వాత మెరైన్ ఇంజనీర్గా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ జీపీ డెక్ ఇంజిన్ రైటింగ్ జనరల్ పర్పస్ రైటింగ్ కోర్సు 10వ తరగతి పూర్తి చేసుకున్న వారి కోసం అందిస్తున్నారు. ఈ కోర్సు వ్యవధి 6 నెలల పాటు ఉంటుంది. తర్వాత వీరు షిప్లో డెక్ ఇంజిన్ క్రూ ఈ విధులు నిర్వర్తించవచ్చు. డెక్ రైటింగ్ కోర్సు, ఇంజనీరింగ్ రైటింగ్ కోర్సు పేరుతో ప్రత్యేకంగా 6 నెలల వ్యవధితో కోర్సులు కూడా ఉన్నాయి. ఇక మ్యారిటైమ్ క్యాటరింగ్ లేదా సెలూన్ రైటింగ్ కోర్స్ అంటే నౌకల్లో క్యాటరింగ్ విభాగంలో సేవల కోసం ఈ కోర్సు చేయాలి. కొన్ని సంస్థలు ఇంటర్తో, మరికొన్ని సంస్థలు 10వ తరగతితో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు వ్యవధి 6 నెలల పాటు ఉంటుంది. ఇక ఎన్సివి నియర్ కోస్టల్ వోయేజ్ ఈ కోర్సు వ్యవధి 6 నెలలు. తర్వాత 2 ఏళ్ల ఆఫ్షోర్ లేదా 18 నెలల దూర విద్య విధానంలో శిక్షణ పూర్తి చేయాలి. 10వ తరగతి విద్యార్హతతో అవకాశం ఉంటుంది. ఇక STCW స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ వాచ్ కీపింగ్ STCW ఈ శిక్షణ అనేది మీకు 4 మాడ్యూల్లో ఉంటుంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు కోర్సులో చేరడానికి అర్హులు. పర్సనల్ సర్వైవల్ టెక్నిక్స్, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్, ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్, పర్సనల్ సేఫ్టీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రాథమిక కోర్సుల తర్వాత అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తి చేసుకోవచ్చు. వీరు వాడల్లో భద్రతా సంబంధిత విధులు నిర్వర్తిస్తారు. ఇక డిప్లొమా నాటికల్ సైన్స్ ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసుకున్నవారు నాటికల్ సైన్స్ డిప్లొమా కోర్సులో చేరవచ్చు. కమర్షియల్ డైవింగ్ వీరు నీటి లోపల విధులు నిర్వర్తిస్తారు. అంటే వాడ కింది భాగంలో ఏవైనా అడ్డుపడితే తొలగించడం, వెల్డింగ్, కటింగ్ ఇలాంటి వ్యవహారాలు చూసుకుంటారు. ఈతలో ప్రావీణ్యం ఉండాలి. 10వ తరగతి విద్యార్హతతో కోర్సులో చేరవచ్చు. 2 నెలల్లో పూర్తవుతుంది. ఇక ఈటీఓ ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ ఈ కోర్సు పూర్తి చేసుకున్నవారు నౌకలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణ, మరమ్మతులు చూసుకుంటారు. కోర్సు వ్యవధి 6 నెలల పాటు ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఎందులోనైనా డిప్లొమా పూర్తి చేసుకున్నవారు ఇందులో చేరవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఈ కోర్సులను అందించే విద్యా సంస్థల గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వానికి చెందిన
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెరైన్ షిప్పింగ్ ఆధ్వర్యంలో దేశంలో చాలా సంస్థలు మెరైన్ కోర్సులు అందిస్తున్నాయి. గుర్తింపు పొందిన సంస్థల కోర్సుల వివరాలకు మీరు www.dgshipping.gov.in ఈ వెబ్సైట్ని అయితే చూడవచ్చు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అంటే IMO నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వీటిలో శిక్షణ అందిస్తారు. షిప్పింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో చెన్నై ప్రధాన కేంద్రంగా 2008లో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనికి ముంబై, కోల్కతా, విశాఖపట్నం, కొచ్చిలో క్యాంపస్లు ఉన్నాయి. నౌకాయాన కోర్సులు, శిక్షణ, పరిశోధనలను ఈ విశ్వవిద్యాలయం పర్యవేక్షిస్తోంది. దీనికి అనుబంధంగా 18 సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. IMU సెట్లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ ప్రకటన మార్చ్ లేదా ఏప్రిల్లో వెలువడుతుంది. ఆగస్టులో కోర్సులు మొదలవుతాయి. మీకు మరింత సమాచారం కావాలనుకుంటే www.imu.edu.in ఈ వెబ్సైట్లో చూడవచ్చు. కొన్ని విద్యా సంస్థలు IIT, JEE ర్యాంకుతో బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులోకి తీసుకుంటాయి. ఎన్నో ఇతర సంస్థలు కూడా 10వ తరగతి విద్యార్హతతో సాధారణ ఉద్యోగాలు అంటే ర్యాటింగ్కు సంబంధించిన కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ఎక్కడ చదువుకున్నప్పటికీ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత నౌకలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకి మర్చెంట్ నేవీ గురించి సమాచారం. మరి మర్చెంట్ అంటే వ్యాపారం. ఓకే ఫ్రెండ్స్, మరి మర్చెంట్ నేవీ గురించి పూర్తి సమాచారం మీకు అందించాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.